ఒకవైపు భానుడి భగభగలు తెలంగాణ రాష్ట్రాన్ని భగుమనిపిస్తుంటే నీటి ఎద్దడి లేక భూమి ఎండిపోతోంది. ఇంకా మే కూడా రాలేదు. మార్చిలోనే ఇలా ఉంటే పరిస్థితి ఏంటా అని అల్లాడుతున్న ప్రజలకి వాతావరణ శాఖ ఒక శుభవార్తని అందించింది. మన అదృష్టం కొద్దీ ఈ నెల 21వ తేదీ నుండి మొదలుకొని తెలంగాణలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం IMD తెలిపింది. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్రంగా బాధపెడుతున్నాయి. ఇలా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వర్షాలు కురిస్తే తాత్కాలికమే అయినా సరే ఉపశమనం లభిస్తుందని కూడా ప్రజలు ఆశపడుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి ఎండలు దంచికొట్టడం మొదలైంది. దాంతో భూములు నెర్రలు బారి పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే తెలంగాణలో నీటి ఎద్దడి లేక ట్యాంకర్లలో నీళ్లు తెచ్చి మరీ పొలాలకు నీరు అందించాల్సిన ఘోర పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా మే రాకుండానే మార్చిలోని రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రమాదకరమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో 41 డిగ్రీల దాకా ఎండ తీవ్రత నమోదు అయ్యింది. అయితే గోరు చుట్టుపై రోకలిపోటులాగా ఎండతో పాటు తీవ్రమైన వడగాల్పులు కూడా రాబోతున్నాయని IMD బాంబు పేల్చింది. దీని మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో, ఆరెంజ్ జోన్లుగా ప్రకటనలు కూడా జారీ అవుతున్నాయి. మరి ఈ సమయంలో కొద్దిగా తేలికపాటి వర్షాలు పడడం అనేది అందరికీ ఒక ఉపశమనాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరింత వ్యవసాయ సమాచారం కోసం మా కృషి జాగరణ తెలుగుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైతే రారాజు, రైతు రక్షణే దేశ రక్షణ.